ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయము 2 మరియు 3 శ్లోకాల నుంచి చర్చించబడింది. ఈ అధ్యాయం యొక్క శీర్షిక కర్మయోగము, కృష్ణ చైతన్య సహిత కర్మ. కర్మము అంటే ఏమిటో మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి కార్యక్రమాన్ని కర్మ అని చెప్పబడుతుంది అని. యోగము అంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని కృష్ణుడికి సమర్పించడం, లేదా చేసే ప్రతి కర్మ కూడా కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేయడము యోగము అవుతుంది, కర్మయోగము. ఎప్పుడైతే మనం చేసే పనుల యొక్క ఫలాన్ని కృష్ణుడికి సమర్పిస్తే అది కర్మయోగం అవుతుంది. కృష్ణ చైతన్య సహిత కర్మయోగము అంటే కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి మన కార్యక్రమం. ఇంతకుముందు శ్లోకంలో మనము అర్జునం చేసినట్టయితే అర్జునుడు ఒక ప్రశ్నని సంధించాడు కృష్ణుడికి. ఓ కృష్ణ, ముందుగా మీరు నన్ను కర్మ త్యాగము చేయమని తెలిపి తర్వాత ఏం చెప్తున్నారు? భక్తియుక్త కర్మ చేయమని ఆదేశిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమైంది నాకు వివరించి చెప్పమంటాడు. ఎందుకని రెండు ఏం చెప్పారు కృష్ణుడు? మొదటేమో కర్మ చేస్తే కర్మ త్యాగం చేయమని చెప్పాడు. కర్మని త్యాగం చేయమని అలా అర్థం చేసుకున్నాడు అర్జునుడు. రెండవసారి ఏం చెప్పారు? భక్తియుక్త కర్మని చేయమని చెప్పాడు. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైంది, ఏది శ్రేయోదాయకమైంది? ఇక్కడ అర్జునుడికి ఆ సందేహం కలిగింది. ఆ సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడు? కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము, ఈ రెండు కూడాను ముక్తికి శ్రేయదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కంటే కూడాను భక్తియుక్త సేవతో కూడిన కర్మము అత్యంత ఉన్నతమైనది అని చెప్పారు. శ్రీల ప్రభుపాదులు దీనికి సంబంధించిన వివరణ అనేక పర్యాయాలు మనకు అందిస్తాడు. కర్మ పరిత్యాగము అనేటువంటిది అసాధారణమైనటువంటి విషయం. ఎందుకు అసాధారణమైన విషయం? భక్తియుక్త సేవ కన్నా కూడా అసాధారణమైన విషయం. ఎందుకనంటే కర్మ పరిత్యాగం చేయడంలో చాలా క్లిష్టత ఉన్నది. ఎంతటి క్లిష్టత అంటే, మనం తార్కికంగా చర్చించే కర్మ పరిత్యాగం, కర్మఫల త్యాగం కన్నా కూడా కర్మ పరిత్యాగం అంటే కర్మని వదిలిపెట్టడం చాలా క్లిష్టతరమే. కర్మఫల త్యాగం కూడా చేయవచ్చు, కానీ కర్మఫల త్యాగం అంటే నిజానికి కృష్ణ చైతన్య భక్తియుక్త సేవలో ఉండే కృష్ణ చైతన్యవంతంగా కర్మని చేయడం. కానీ కర్మ త్యాగము అంటే కర్మనే చేయకుండా ఉండడం. మనం చెప్పుకుంటాం కదా, తార్కికంగా ఆలోచించినట్టయితే కర్మనే చేయకుండా ఉండడం ఒక విధంగా దుస్సాధ్యమైన విషయంగా కలుగుతుంది. ఎందుకని? ఎవరైనా ఏ కర్మలు చేయకుండా ఉంటాను అని స్థిరంగా కూర్చున్నారు అనుకోండి, ఒక ప్రశ్నని ఉద్భవింపజేస్తారు. ఏమని? శ్రీల ప్రభుపాదులు గారు అడుగుతారు, ఏ కర్మను చేయకుండా ఉంటాను అని కూర్చున్న వ్యక్తి శ్వాస అయితే తీసుకోవాలి కదా, శరీరాన్ని ఆత్మని ఏకీకృతం చేయడానికి. ఆ విధానం కూడాను మనం అనేక రకమైనటువంటి కామ్య కర్మలో నియుక్తమై కర్మబంధనానికి కారణభూతమయ్యేటువంటి స్థితికి దోహదం చేస్తుంది. కామ్య కర్మలు ఏవైతే ఉంటాయి, ఇంద్రియ తృప్తి కోసం చేసే కర్మలు అయితే ఖచ్చితంగా భౌతిక బంధనానికి కారణాలు అవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ దేహానికి సంబంధించినటువంటి స్థితులను మెరుగుపరచుకోవడానికి, ఈ దేహ సౌఖ్యం కోసమని చేసే ప్రతి కర్మ కూడాను భౌతిక బంధంలో ఇంకృతం అవడానికి కారణభూతమవుతుంది. మరో జన్మ పొందడానికి, మరో భౌతిక శరీరం పొందడానికి, భౌతిక దేహం పొందడానికి కారణభూతం. ఎంతవరకైతే ఈ దేహాత్మ బుద్ధితో మనం కార్యక్రమాన్ని నిర్వర్తిస్తామో అంతవరకు కూడాను భౌతిక ప్రపంచం నుంచి బయటపడలేము. దీనికి సంబంధించి శ్రీమద్ భాగవతంలో తెలియజేసిన శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాదులు గారు ఉటంకిస్తున్నారు. నూనం ప్రమత్త కురితే వికర్మ యదీంద్రియ ప్రీతియా ఆప్రణోతి న సాధుమన్యే యత ఆత్మనో యమసన్నసి క్లేశద ఆసదేహ.
భౌతిక జీవనంలో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎలాంటి ఆసక్తిని కలిగి ఉంటారు? ఇంద్రియ ప్రీతి యందు అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు. ఒక విషయం తెలియదు ఏంటంటే వాళ్ళకి అజ్ఞానం చేత దుఃఖపూరితమైన ప్రస్తుత దేహము పూర్వజన్మ కర్మల వల్లే లభించింది అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎరగనప్పుడు ఇలాంటి కార్యక్రమంలో నిమగ్నమవుతారు. చాలా సందర్భాల్లో వ్యక్తులు ప్రశ్నిస్తూ ఉంటారు. నేను ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు నేను ఏ దోషము చేయలేదు. తెలిసి ఎవరికి అపకారం చేయలేదు. యాదృచ్ఛికంగా కూడా ఎవరికి అపకారం చేయలేదు. కానీ నేను భయంకరమైన క్లేశాలను అనుభవిస్తున్నాను. వేదనలు అనుభవిస్తున్నాను. ఎందుకు అంటారు. ఇది తెలియాలంటే ముందుగా మనం ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయం మనకి బోధపడాలి. మనం అనుభవిస్తున్నటువంటి కర్మ ఇలాగా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఫలదీకృత కర్మ రకరకాలుగా కర్మ విభిన్న తరహాలో ఉంటుంది. అది ఫలదీకృతం చెందినప్పుడు దాన్ని మనం అనుభవిస్తాం. మన 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 స్థితికి ప్రస్తుత దేహానికి కారణం ఏమిటి? పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలు. వాటి ఫలితంగానే మనం ప్రస్తుత దేహాన్ని పొందాం. ఇది తాత్కాలికమైనది అయినప్పటికీ దేహాత్మ బుద్ధితో ఉంటాం కాబట్టి ఈ దేహం ద్వారా మనం రకరకాలైనటువంటి వేదనలు అనుభవిస్తాం. చాలా ముఖ్యమైనటువంటి విషయం. వేదనలంటికి కారణం ఏమిటి? భౌతికమైన కోరికలు. ఆ భౌతికమైన కోరికలు ఎందుకుంటాయి? అజ్ఞానం వల్ల ఏర్పడతాయి. అజ్ఞానమే మనం భౌతికమైన కోరికలు కోరుకోవడానికి కారణభూతమవుతుంది. ఆ కోరికలే మనం మరో శరీరాన్ని పొందడానికి దోహదం చేస్తుంది. అందుకని వేద శాస్త్రాలు ఏం చెప్పబడింది? భగవద్గీతలో ఏం చెప్పబడింది? ఇంద్రియ తృప్తి కోసం కార్యాలు చేయకండి. ఎప్పుడు చేయడం మానేస్తాం ఇంద్రియ తృప్తి కోసమని? ఎప్పుడైతే అతాతో బ్రహ్మ జిజ్ఞాస మన నిజ స్థితిని గురించి ప్రశ్నించనంత కాలము మనము భౌతికమైన కార్యక్రమాలు నిమగ్నం అయిపోయాం. నిజస్థితి నుంచి నిజస్థితి అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం. అది గ్రహించినంత కాలం కూడా మనం ఏం చేస్తాము? దేహాత్మ బుద్ధితో మన కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. మనని మనం ఈ దేహంతో గుర్తించడము, ఈ దేహానికి సంబంధించినటువంటి అనుబంధాలన్నీ కూడాను నావిగా భావించడం. ఇది ఎప్పుడు తొలగిపోతుంది? అసలు నేనెవరు అని ప్రశ్నించనంత వరకు మనం ఈ చక్రబంధనంలో చిక్కుకొని ఉంటాం. అలా ప్రశ్నించినంత కాలము మనిషి తన కార్యక్రమాల్లో పరాజయాన్ని పొందుతున్నాడే పరిగణించాలని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే మన నిజ స్థితిని తెలుసుకుని ఆధ్యాత్మిక స్థాయిలో మన కార్యక్రమాలు నిర్వర్తించినంత వరకు కూడాను మనం చేసే పనులన్నీ కూడా దేహాత్మ బుద్ధితో ఉంటాయి. ఆ దేహాత్మ బుద్ధితో మనం కర్మలు చేసినంత కాలం కూడాను ఈ శరీరం తర్వాత మరో శరీరం, మరో శరీరం తర్వాత మరో శరీరం ఇలాగ పొందవలసిన ఆవశ్యకత ఉంది. కానీ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తారు శిల ప్రభుపాదుల వారు. వేద శాస్త్రాల యొక్క సారాన్ని అధ్యయనం చేసి దానిలోని భావాన్ని అవగతం చేసుకుని మనకి ఏమని అందిస్తారు? మనసు కామ్యకర్మలందు లగ్నమై ఉన్నా సరే అజ్ఞానంచే ప్రభావితమై కామ్యకర్మలు చేయాలనే ఆసక్తి ఉంటుంది కదా. అయినా సరే ఏదో ఒక విధంగా అందరూ కూడాను వాసుదేవుడైన శ్రీకృష్ణుని భక్తితో సేవలో నిత్యం కావాలి. దాని మీద ఆసక్తిని పెంపొందించుకోవాలి. భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందాలి అంటే ఏకైక మార్గము కృష్ణ చైతన్యం మాత్రమే. దాన్ని స్వీకరించాలి అంటే కూడా వ్యక్తికి కావాల్సింది ఏమిటి? నేను ఈ భౌతిక దేహం కాదు, నేను ఆత్మని, భగవంతుని యొక్క అంశని అని తెలుసుకోవాలి. ఇది జ్ఞానం. కానీ ఇది మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఈ భావనతో మన జీవితాన్ని కొనసాగించాలి. అలా మనకి అందించబడినటువంటి విధానము, ఆ భావనతో జీవనాన్ని కొనసాగించేటువంటి స్థితి మనకి కృష్ణ చైతన్యం మాత్రమే ప్రబోధిస్తుంది.
ఆధ్యాత్మిక భావనతో ఆధ్యాత్మిక స్థాయిలో మన జీవనాన్ని కొనసాగించినట్టయితే భౌతిక బంధనాల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. చూడండి, కృష్ణ మనం జాగ్రత్తగా పరికించి చూసినట్టయితే అది ఏది త్యజించమని చెప్పదు. ఏదైనా త్యజించమని చెప్పిందా? కుటుంబాన్ని వదిలేయండి, ఇది వదిలేయండి, వదిలేయండి ఏం చెప్పలేదు. ఏం చెబుతుంది? నిర్బంధే కృష్ణ సంబంధే, ప్రధాన్ని కూడా కృష్ణుడితో అనుసంధానం చేసి నిర్వహించు. భార్య ఉందనుకోండి, భార్యను ఎలా చూడాలి? భార్య కూడా ఒక జీవాత్మ. పిల్లలు అనుకో, పిల్లలు కూడా జీవాత్మ. వాళ్ళు కూడా ఎవరు? మమైవాంశ జీవులోకే జీవభూత సనాతన, భగవంతుడైన కృష్ణ యొక్క అంశాలు. అయితే మరి వారి సేవ చేయను నా భార్య, నా పిల్లలు అని నేను సేవ చేస్తాను అనుకోండి, అది దేహాత్మ బుద్ధే కదా, శరీరానికి సంబంధించిన వాళ్ళే కదా. అవును. మరి అలాగైతే వాళ్ళని వదిలేసేయాలా? లేదు. మరి ఇలాగా కృష్ణ చైతన్యంతో ఆ కార్యక్రమం అంటే ఏమిటి? వాళ్ళు కూడా జీవాత్మలే, నేను కూడా జీవాత్మని, అందరూ కూడా భగవంతుడైన కృష్ణ యొక్క అంశాలు. కానీ ఈ జీవాత్మలు కృష్ణుడి కృపచే ప్రత్యేకంగా నా పరిరక్షణలో ఉంచబడ్డారు. కాబట్టి కృష్ణుడికి సంబంధించిన ఈ జీవాత్మల యొక్క పరిరక్షణ బాధ్యత కృష్ణుడిచే నాకు ఉసంగించబడింది కాబట్టి జాగ్రత్తగా నిర్వర్తిస్తాను. ఈ భావనతోని పరిరక్షించారనుకోండి, చూడండి మార్పేమీ రాలేదు. వాడి పోషణ బాధ్యత, పరిరక్షణ బాధ్యత అవేవి తొలగిపోలేదు. కానీ పూర్వభావన ఏముంది? నా భార్య, నా పిల్లలు అనే భావన. ఇప్పుడు కృష్ణుడికి సంబంధించిన జీవాత్మలు ఒకరు భార్యగా ఒక పాత్రని పోషించవచ్చు, ఇంకా కొందరు సంతానంగా పాత్రని పోషించవచ్చు. నేను ఇక్కడ ఒక భర్తగా పాత్రని పోషించవచ్చు. కానీ కృష్ణుడి యొక్క కరుణచే ఇదంతా ఏర్పరచబడింది. కాబట్టి వీళ్ళంతా కూడా కృష్ణుడికి సంబంధించిన వాళ్ళే. నేను స్వయంగా కృష్ణుడికి సంబంధించి, కాబట్టి వీళ్ళ పోషణ బాధ్యతని స్వీకరిస్తాను. వాళ్ళ బాధ్యతని స్వీకరించడం అంటే మొట్టమొదటి అంశం ఏమిటి? తాను స్వయంగా భక్తియుక్త సేవను స్వీకరించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయడము. ఇది కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించే విధానం. ఈ భావనతోని, ఈ ప్రక్రియతో జీవనాన్ని కొనసాగించకపోతే ఎవ్వరూ కూడాను భౌతిక బంధనాల నుంచి తప్పించుకోలేరు. ఎప్పుడైతే మనం ఈ చైతన్యంతో మనం చేస్తుంటామో పోషణ బాధ్యత నిర్వర్తిస్తున్నాం. కానీ అదంతా ఏమైపోతుంది? కర్మ ఫలాపేక్షతో చేసిన కర్మ కాదు అదంతా కూడా. ఆ పనంతా కూడా. ఇలాంటి పరిపూర్ణమైన పరిజ్ఞానంతోని మనము దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాన్ని నిర్వర్తించామనుకోండి, అవన్నీ కూడాను మన ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని పురోగమించడానికి, దృఢత్వం చేయడానికి దోహదపడతాయి. చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటది? కృష్ణ చైతన్యం లేకుండా కేవలము కామ్యకర్మాన్ని త్యజించారనుకోండి, అలా త్యజించినటువంటి జీవి హృదయాన్ని పవిత్రీకరించుకోలేడు. చూడండి, హృదయం పవిత్రీకరించినంత వరకు కూడాను ఫలాపేక్ష భావనతోనే కర్మల్ని చేస్తూ ఉంటాం. అందుకని మనం చూస్తాం, కృష్ణ చైతన్యం కాకుండా ఇతర విధానాల ద్వారా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు ఎక్కువ కాలం ఏ పని చేయకుండా ఉండలేరు. ఎందుకని? జీవాత్మ సహజ సిద్ధంగానే ఏదో ఒక కార్యక్రమం చేయడంలో నిమగ్నమైంది. కానీ హృదయ శుద్ధీకరణ జరగలేదు, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం లేదు, తమ నిజస్థితి తెలియదు కాబట్టి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నం. మనం చూస్తూ ఉంటాం కదా. లేకపోతే సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి వ్యక్తుల్ని భక్తియుక్త సేవకు నడపాలి. కానీ వృద్ధాశ్రమాలు నిర్మించడము, లేకపోతే ఆసుపత్రులు, ఇవన్నీ ఎందుకనండి? అవన్నీ కూడా భౌతికమైనవి కదా. కృష్ణ చైతన్యం లేకుండా చేసేటువంటి సన్యాసం కూడాను భౌతికమైనది అని మనకి బోధపడుతుంది. కానీ కృష్ణ చైతన్యంతో ఏవైనా చేసామనుకోండి, మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాము, కానీ కర్మ ఫలాల నుండి
మనం సహజంగానే తప్పుకున్న వాళ్ళం అవుతాం. అలాంటి కార్యక్రమాలు నిర్వర్తించినట్టయితే, కృష్ణ చైతన్యంతో మన కార్యక్రమాలు నిర్వర్తించామనుకోండి, మన జీవన సరళి నుంచి దిగజారిపోయే అవకాశం ఉంది. చూడండి, భార్యాభర్తల్ని దూరంగా ఉంచి ఎక్కడికో వెళ్ళిపోయి జీవనాన్ని కొనసాగించాలి అంటే, ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, ఉండలేకపోవచ్చు, ఉన్నా కూడా క్లేశకర స్థితిలో ఉండొచ్చు. కానీ వాళ్ళెవరిని వదిలిపెట్టక్కర్లేదు. మీరు స్వయంగా కృష్ణ చైతన్యంతో జీవిస్తూ, వాళ్ళని కూడా కృష్ణ చైతన్యం ప్రకారంగా జీవనాన్ని కొనసాగించేలా చేయమంటే, కొంత సహజత్వం ఏర్పడుతుంది దాంట్లో. మనం దైనందిన జీవితంలో జీవించే విధానం యథాతథంగా ఉంటుంది. కానీ మన చైతన్యంలో మార్పు ఉంది కాబట్టి, భౌతిక స్థితికి దిగజారిపోయే అవకాశం లేకుండా ఇక్కడ ఏమని చెప్తున్నాడు? కర్మ పరిత్యాగము. ఏ కర్మ చేయకుండా ఉండడం అనేటువంటిది ఏం చేస్తుంది? పతనానికి దారి తీయవచ్చును. కానీ కృష్ణ చైతన్య సహిత కర్మ, కృష్ణ భావనతో చేసే కర్మ పతనానికి దారి చేసే అవకాశము దాదాపు లేదు. ఎందుకని? భార్య పిల్లని వదిలిపెట్టలేదు. దైనందిన జీవితంలో చేసే కార్యక్రమాలు అవి వదిలిపెట్టలేదు. కానీ చైతన్యంలో మార్పు వచ్చింది. కృష్ణుని కేంద్రమైంది కాబట్టి చేస్తుంది. అందుకని ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి చెందే అవకాశమే. అందుకని ఇక్కడ కృష్ణుడు చాలా స్పష్టంగా అర్జునుడి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. ఏమని? కర్మ పరిత్యాగం కంటే కూడాను కృష్ణ చైతన్య సహిత కర్మ ఉత్కృష్టమైనది. కృష్ణ చైతన్యం లేకుండా కర్మ పరిత్యాగం చేస్తే కూడా దాన్ని ఏమని చెప్తున్నాడు? అసంపూర్ణమైనది. ప్రాపంచికయత బుద్ధ్యా హరి సంబంధిని వస్తు ముముక్షువి పరిత్యాగో వైరాగ్యం పల్గుగత్యతే. చూడండి, ముక్తిని పొందాలనే ఆసక్తితోని చాలా మంది ఏం చేస్తారంటే, పరిజ్ఞానం లేకుండా అన్నింటినీ త్యజించాలనుకుంటారు. ఎంతవరకు? ఈయన సర్వసంగ పరిత్యాగిని, భగవంతుడితో కూడా నాకు సంబంధం లేదు. అలాంటి భావనని కలిగి ఉంటే వాళ్ళు పరిత్యజించిన విధానం కానీ, పరిత్యజించిన అన్ని కూడా భౌతికమైపోతాయి. చూడండి, అందుకని వాళ్ళు చేసిన త్యాగం ఏదైతే ఉందో అది అసంపూర్ణము అని చెప్పడం ఎంత ముఖ్యమైన విషయం చూడండి. వ్యక్తి తన జీవితాన్ని జ్ఞానం లేకుండా, సరైనటువంటి ప్రామాణిక ఆచార్యుని మార్గదర్శనం లేకుండా సన్యాసం స్వీకరిస్తే కూడాను అది భౌతికమే. ఎందుకని? భగవద్భక్తి లేకుండా, కృష్ణ చైతన్యం లేకుండా అన్నింటినీ త్యజిస్తే కూడాను హృదయ శుద్ధీకరణతో చేసిన ప్రక్రియగా పరిగణించి హృదయ శుద్ధీకరణ జరగదు. దాన్ని మనం చూస్తున్నాం. కేవలం అలా చెప్తున్నారండి, అలా ఎలా చెప్పగలరు? మన దైనందిన జీవితంలో చూస్తుంటాం. కృష్ణ చైతన్యంగా లేకుండా అన్నింటినీ సర్వసంగ పరిత్యాగిగా మారిన వ్యక్తిని నేను కొంతమందిని చూశాను. బాల్యావస్థ నుంచి కూడా చూశాను. అలా మారిన వ్యక్తులు ఏ కార్యము చేయకుండా ఉండడం సాధ్యం కాదు. ఏదో రకమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నం అవుతారు. చాలా వరకు నిరాకారవాదులుగా మారి నిరాకారవాదులు ఏం పనిచేస్తుంటారు. కొంతమంది బౌద్ధ సన్యాసులు, శూన్యవాదులు, వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో నిమగ్నం అవడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఏదో ఒక భౌతికమైన కార్యక్రమంలో నిమగ్నం. ఎందుకని ఇలా జరుగుతుంది? అన్ని కూడా భగవంతునికి సంబంధించినవి అనే పరిజ్ఞానం లేకపోవడం. భౌతిక శక్తి కానివ్వండి, ఆధ్యాత్మిక శక్తి కానివ్వండి, స్వయంగా మనం కానివ్వండి, అన్ని కూడా భగవంతునికి సంబంధించినవే. అన్ని కూడా భగవంతుడి నుంచే ఉద్భవించాయి. అధిపతి ఈశ్వర పరమ కృష్ణ. పరమోత్కృష్టమైన అధిపతి ఎవరు అంటే కృష్ణుడు అనే విషయం తెలియకపోవడం మూలంగా మనం ఏం చేస్తామో, మన దగ్గర ఉన్నాయి నావే అనే భావనతో ఉంటాం కాబట్టి నేను త్యాగం చేశాననే భావన కలిగి ఉంటాం. నిజానికి తార్కికంగా ఆలోచించినట్టయితే అన్ని కూడా భగవంతుడికి సంబంధించినవే. అక్కడికి నేను త్యాగం చేయగలిగింది ఏదైనా ఉందా? నిజానికి త్యాగం చేయడం అంటే ఏంటి? ఈ ఆధిపత్య ధోరణి వదిలిపెట్టడమే నిజమైన త్యాగం.
నిజానికి నాది కాని వస్తువు మీద నేను అధిపతిని అనే భావాన్ని పెంపొందించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తాను. దాన్ని త్యజించడమే. నిజానికి ఇది నాది కాదు, భగవంతునికి సంబంధించినది. అది తెలుసుకొని ఇది భగవంతునికి సంబంధించింది కాబట్టి భగవత్ సేవలనే వినియోగించాలి. అలా తెలుసుకొని దాన్ని భగవత్ సేవలో వినియోగించినప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైన పరిజ్ఞానం కాగలుగుతుంది, పరిపూర్ణమైన త్యాగం కాగలుగుతుంది. ఎందుకని? ఒక ఉదాహరణ చెప్తారు శ్రీల ప్రభుపాద. మనము రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఓ 100 రూపాయలు, 1000 రూపాయలు, 500 రూపాయలు ఎంత నోట్ కనబడిందని, ఒక పద్ధతి ఏమిటి? అది నాది కాదు అని దాన్ని త్యజించి దాన్ని ముట్టుకోకుండా వెళ్ళిపోవడం. ఇంకొక పద్ధతి ఏమిటి? ఎవరిదో తెలియదు, ఇక్కడ పడింది, నేను స్వీకరిస్తాను, నా కోసం వినియోగిస్తాను, వినియోగించడం. ఉం? మూడో పద్ధతి ఏమిటి? ఇది నాది కాదు, ఎవరిదో తెలీదు, కానీ దీన్ని నేను వినియోగించకూడదు, ఎందుకంటే ఇది నాది కాదు. కాబట్టి ఇది ఎవరికి సంబంధించిందో వాళ్ళకి అందించడానికి కావలసిన పరిస్థితిని కల్పించడం. తీసుకెళ్ళి ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ లాస్ట్ అండ్ ఫౌండ్ అని ఉంటాయి కదా, ఆ పరిసరాల్లో, లేకపోతే పోలీసులకు అందజేసి, అయ్యా ఇవి నాకు దొరికాయి, ఇవి నావి కాదు అని ఇచ్చేయడం. ఎందుకు ఈ ప్రయత్నం ఏమిటి? దానికి నిజమైనటువంటి అధిపతి ఎవరో, ఎవరికి సంబంధించిందో ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వడం. అదేవిధంగా భౌతిక జగత్తులో అనేక రకమైనటువంటి సదుపాయాలు మనకు కల్పించబడ్డాయి. అనేక రకమైన వస్తువులు ఉన్నాయి. ఒకవేళ కేవలము నేను భౌతికం కాదు, ఆధ్యాత్మికము, భగవంతునికి సంబంధించిన వాడిని నేను తెలుసుకుని, ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించినవి అని అక్కడి వరకే పరిజ్ఞానాన్ని సందర్భం అక్కడే అయిపోయారనుకోండి, అది పరిపూర్ణం కాదు. మొదటి వ్యక్తి చేసిన పని నాది కాదు, నేను ఉపయోగించలేదు. రెండో వ్యక్తి చేసిన పని నాది కాదు, కానీ నేను అంటే కామ్యకర్మలు నిత్యమైన వ్యక్తి, ఇవన్నీ కూడా నావే అనుకుంటాడు వాడు కదా. నా ఇంద్రియ తృప్తి కోసం వినియోగిస్తాను అనుకుంటాడు. ఒక విధంగా చోరుడు అని చెప్పబడింది, దొంగ కదా. నావి కాని వాటిని నావి అని భావించి నా కోసం వినియోగిస్తే అదేమవుతుంది? దొంగత. మూడో వ్యక్తి ఏం చేశాడు? అది ఎవరియో వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేశాడు. భక్తుడు చేసే పని అదే. అన్ని భగవంతుడికి చెందినవి అని తెలుసుకున్నప్పుడు అన్నింటిని కూడా భగవత్ సేవలో వినియోగించే ప్రయత్నించాడు. అంటే ఇక్కడ ఏం త్యాగం చేశాడు? నిజానికి తాను అధిపతిని అనే భావన, మిథ్యా భావన త్యాగం చేశాడు. చేసి ఇదంతా కూడాను ఎంతటికి అధిపతి ఎవరో ఆ అధిపతి యొక్క సేవలో వినియోగించాలి అని ఆ అధిపతి సేవలను వినియోగించడం. అధిపతి అంటే ఇక్కడ ఎవరికి సంబంధించినవి? అంతా కూడాను భగవంతుడైన కృష్ణుడికి సంబంధించి. అది తెలుసుకొని అన్నింటినీ కూడా భగవత్ సేవలో వినియోగించేటువంటి వ్యక్తి అత్యుత్తమైన స్థితిలో ఉన్నవాడిగా పరిగణించబడతాడు. భౌతిక జగత్తులో మనం చూసే వస్తువులు ఏవి కూడాను, భార్య కానీ, పిల్లలు కానీ, వస్తువులు కానీ, ధనం కానీ, ఇవేవి కూడా ఎవరికి చెందినవి కాదు. ఎవరికి చెందింది? నిజానికి భగవంతుడు. ఇది అవగాహన చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని చక్కగా అవగాహన చేసుకున్నప్పుడు దీన్ని నేను వదిలిపెడుతున్నాననే భావన ఏమో, త్యాగం చేయడానికి. ఎప్పుడైనా త్యాగం చేయాలి అంటే దాని మీద నాకు అధికారం ఉండాలి కదా. అన్నీ కూడా కృష్ణుడికి చెందినవే అనేటువంటి భావన ఎప్పుడైతే మనకి అది అవగతం చేసుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించినప్పుడు నిజానికి మనం నిజమైన త్యాగం చేసినాడు. ఎందుకని? దాన్ని నా కోసం వినియోగించట్లేదు, కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం వినియోగిస్తాం. ఎందుకనంటే ఇది కృష్ణుడికే చెందింది కాబట్టి కృష్ణుడి సేవలు వినియోగించడమే సరైనవి. ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకొని కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే ఇదే.
ఇది అత్యంత ఉత్తమమైనటువంటిది. ఇతర విధానం ఏదైతే ఉందో నిరాకారవాదులు అవలంబించేటువంటి సన్యాసం గురించి ఇక్కడ నిజానికి అర్జునుడు అడిగినటువంటిది దైనందిన జీవితంలోకి దాన్ని మార్పు చెందించి మనం అర్థమయ్యేలాగా ఆ ప్రశ్నని సవరించాలి అంటే ఎలా ఉంటుంది ఆ ప్రశ్న? నిజానికి ఆ ప్రశ్న ఏమిటి? సన్యాసాశ్రమం స్వీకరించే మాయావాదుల సన్యాసం ఉత్తమమైందా, వైష్ణవ సన్యాసం ఉత్తమమైందా అని అడిగారు ఆయన. ఎందుకని ఈ మాయావాది సన్యాసులు అన్ని పరిత్యజిస్తారు, వైష్ణవ సన్యాసులు అన్నింటినీ కూడాను భగవత్ సేవలో వినియోగిస్తారు. దానికి సమాధానం కృష్ణుడు చాలా స్పష్టంగా విశదీకరించి చెప్పాడు. కృత్రిమంగా అన్నింటినీ త్యజించడం కంటే కూడాను, కృత్రిమంగా అని ఎందుకన్నారు? త్యజించడం మనకి సాధ్యం కాదు. ఇంకొకటి ఏమిటి, నిజానికి త్యజించాలి అంటే దాని మీద నాకు ఆధిపత్యం ఉండాలి. ఆధిపత్యము అనేటువంటిది భ్రమితమైనటువంటిది. దేని మీద కూడా మనకు ఆధిపత్యం లేదు, ఇది సత్యం. అందుకని త్యజించడం కన్నా కూడాను అన్నింటినీ కృష్ణుడి యొక్క సేవలో వినియోగించడము అత్యుత్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి సన్యాసం. నిర్బంధే కృష్ణ సంబంధే భక్తి వైరాగ్యం వచ్చుతే. దీన్ని వివరిస్తూ కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తున్నాడు? కర్మఫలాల్ని ద్వేషించని వాడు, వాంఛించని వాడు, నిత్య సన్యాసి అని తెలియబడును. అంటే ద్వంద్వముల నుంచి విడిపడినటువంటి వ్యక్తి. ద్వంద్వము అంటే భౌతిక జగత్తులో మనకు కనబడేటువంటివి అన్ని కూడా ద్వంద్వాలే కదా. ఉష్ణము, శీతలము, దుఃఖము, ఆనందము, ఇష్టము, అయిష్టము, ఇవన్నీ కూడా వదిలిపెట్టినప్పుడు అతను సన్యాసి కాగలడు. నిజమైన సన్యాసి అన్నాడు. అవి ఎప్పుడు తొలగిపోతాయి? ఇవన్నీ కూడా నావి కావు, భగవంతుడైన శ్రీకృష్ణునివి అని తెలుసుకొని కృష్ణ సేవలో వినియోగించినప్పుడు అవి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగి, అంటే కృష్ణ చైతన్యంలో పరిపూర్ణంగా నిమగ్నమై దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి నిత్య సన్యాసి. అంటే సన్యాసి అంటే మనకి మామూలుగా భౌతిక జీవనంలో ఉండేటువంటి అభిప్రాయం ఏంటి? కాషాయ వస్త్రాన్ని ధరించి భౌతికమైన వస్తువుల్ని త్యజించడము. నిజానికి కృష్ణ చైతన్యంలో సన్యాసము అంటే ఏమిటి? మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా సన్యాసి అవ్వచ్చు. ఏమిటి? బ్రహ్మచారి ఉండొచ్చు, గృహస్థ ఉండొచ్చు, వానప్రస్థ ఉండొచ్చు, సన్యాసాశ్రమం ఉండొచ్చు. దేంట్లో ఉన్నా కూడాను ప్రతిదాన్ని కూడా భగవంతుడైన కృష్ణుడి సేవలో వినియోగిస్తే, కృష్ణ చైతన్యంలో జీవితాన్ని కొనసాగిస్తే మీరు సన్యాసాశ్రమంలో ఉండాలని అర్థం. ఎందుకంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాడు కర్మఫలాలని ద్వేషించడు, వాంఛించడు. కృష్ణుడితో తనకున్న సంబంధాన్ని ప్రాకృతికంగా తెలుసుకోగలుగుతాడు. నేను భగవంతుని యొక్క సేవకుడును, శాశ్వత సేవకుడు అని తెలుసుకుంటాడు. శ్రీకృష్ణుడితో ఆ వ్యక్తికి ఉన్నటువంటి నిత్య సంబంధము, శాశ్వతమైన సంబంధం. జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. అందుకని చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుని కేంద్రం ఎందుకు బట్టి చేస్తాడు. అలా చేసినటువంటి వ్యక్తి పరిపూర్ణ జ్ఞానవంతుడితో జాగ్రత్తగా ఆలోచించండి. మనకి జ్ఞానం ఉందనుకోండి, మామూలుగా కూడాను దైనందిన జీవితంలో వ్యక్తులు చెప్తుంటారు, మౌలికమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తులు కూడా ఏమని చెప్తారు? విపరీతంగా దేన్ని కూడా పొందే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే అవేవి కూడా మనతో పాటు శరీరాన్ని త్యాగం చేసినప్పుడు రావు అని. ప్రాథమికమైన మౌలికమైన అవగాహన. కానీ మన దగ్గర ఉన్న వాటిని ఎలా వినియోగించాలి అని తెలుసుకోవడము ఉత్తమ శ్రేణికి చెందిన. అవును, నాతో పాటు రావు, కానీ దీన్ని ఎలా వినియోగించాలి? నేను నాతో పాటు రావు, కానీ దీన్ని ప్రోధి చేయడంలో నేను చేసిన ప్రయత్నంలో అనేక రకమైన కర్మఫలాన్ని నేను ప్రోధి చేసుకున్నాను. వీటిని పొందే ప్రక్రియలో భాగంగా అవి కూడా వచ్చేసాయి. కానీ వాటిని పొందకుండా ఉండాలి అంటే, కర్మఫలాల నుంచి మనం ముక్తులం కావాలి అంటే ఏం చేయాలి? వాటన్నింటి కూడాను దానికి నిజమైన అధిపతి అయినటువంటి, వనరులన్నిటికీ అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడి సేవను వినియోగించాలి. అందుకని కృష్ణయుతంలో ఉన్నటువంటి వ్యక్తులు అనునిత్యం దివ్యమైన భక్తియుక్త సేవకి అంకితుడై ఉంటాడు. దాన్ని నిజమైన త్యాగము అని చెప్పబడింది. నిజానికి అది త్యాగం కూడా కాదు, కానీ భౌతిక జీవనంలో అది త్యాగంగా చెప్పు. చూడండి, అందరూ కూడాను అవినీతి పరులు ఉన్నారనుకోండి,
దానిలో ఒక వ్యక్తి అవినీతి లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆహా ఎంత గొప్పవాడు త్యాగి అనుకుంటారు. ఎందుకంటే నిజానికి త్యాగం కాదు, ఆ వ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. అవినీతి లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడము నిర్దేశిత కార్యము. కానీ ఎవ్వరు కూడా అవినీతి లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించట్లేదు. అందుకని అలా తన కర్తవ్యాన్ని నిర్దేశిత సూత్రాల ప్రకారంగా నిర్వర్తిస్తున్న వ్యక్తిని త్యాగి అనుకుంటారు. ఎందుకని? ఓహో, అక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ లో పనిచేసేటువంటి వ్యక్తులు మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా, ఇది కేవలం భారతదేశంలో కాదు, భారతదేశంలో అన్ని రకాలైనటువంటి స్థాయిలో అది మనకి అవినీతి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా అది వ్యక్తీకృతం అవుతూ ఉంటుంది. భారతదేశంలో అన్ని స్థాయిలో ఉన్న వ్యక్తులు దాన్ని అనుభూతి చెందుతుంటారు. ఏదైనా ఒక కార్యక్రమంలో మీరు చూసారనుకోండి, ఏదైనా పని నిర్వహించడానికి ప్రభుత్వంతో ఏదో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడు అనుకోండి, నిజానికి ఆయన ఏం చేశాడు? మన దగ్గర నుంచి ఏ రకమైనటువంటి డబ్బుల్ని ఆశించకుండా మన మనకు చేయవలసిన పని ఆయన చేసేసాడు అనుకోండి, ఆయన విద్యుక్త ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు. మనకి ఎలా కనిపిస్తారు? ఆయన త్యాగిలా కనబడతారు. ఎందుకంటే అలా ఎవరూ చేయట్లేదు కాబట్టి ఆయన త్యాగిలా కనబడతారు. నిజానికి ఆయన త్యాగియా? కాదు. తాను చేయవలసిన ధర్మాన్ని ఆయన నిర్వర్తించారు అంతే. త్యాగం ఏం చేయలేదు. కానీ మన దృష్టిలో ఎలా కనిపిస్తాడు? త్యాగిలా కనబడతాడు. ఎందుకంటే ఎవరూ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించట్లేదు మన దగ్గర నుంచి ఏదో ఆశించకుండా. అందుకని అతను త్యాగిలా కనబడతాడు. ఇక్కడ కూడాను ఏమని చెప్పబడింది? భగవంతుడికి సంబంధించిన ఇవన్నీ కూడా భగవత్ సేవ వినియోగిస్తే ఆ వ్యక్తిని ఇక్కడ ఎలా పరిగణిస్తున్నారు? త్యాగి. నిజానికి త్యాగినా? కాదు. భగవంతునికి సంబంధించిన వాటిని భగవంతుని కోసం వినియోగించాడు. కానీ త్యాగిలాగానే పరిగణించబడతాడు. ఎందుకు? మిగిలిన వాళ్ళు ఎవరు అలా చేయరు. అలాంటి వ్యక్తి పరిపూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు. శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు వ్యక్తి ఈ స్థాయిలో జీవనాన్ని కొనసాగించగలడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణము. అన్నింటికీ కారణభూతమైనవాడు శ్రీకృష్ణుడు, సంపూర్ణుడు. అలాంటి సంపూర్ణ యొక్క అంశాన్ని మమైవాంశ జీవులోకి జీవభూత సనాతన అని పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించగలుగుతాడు. మనం కూడాను ఆధ్యాత్మికలమే. సచ్చిదానంద విగ్రహ, అది కృష్ణుడికి వర్తిస్తుంది, మనకి వర్తిస్తుంది. సచ్చిత్ ఆనంద, శాశ్వతమైన పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగినండి, ఆనందమైన, ఆనందము అనేటువంటి మరో మూలకం కూడా కలిపినటువంటి విగ్రహము శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుని యొక్క అంశాలుగా మనం కూడా అవే పదార్థాలతో చెప్పిన, అవే మూలకాలతో చెప్పిన ఆనందమయ అభ్యాస. శ్రీకృష్ణుడు ఆనందకరమైన జీవనాన్ని కొనసాగిస్తాడు. మనం కూడా అందుకే నిర్దేశించబడ్డాం. కాబట్టి మనకి కృష్ణుడికి గుణరీతిలో సమానమైన స్థాయి ఉంది. నిరాకారవాదులు ఏమంటారు? అక్కడే ఆగిపోతారు. గుణరీతిలో సమాన స్థాయి ఉంది కాబట్టి మనమంతా సమానమే, అక్కడే అయిపోతాం. కానీ గుణరీతిలో సమానత్వం ఉండవచ్చును, కానీ పరిమాణ రీతిలో సమానత్వం లేదు. మనము అత్యల్పులము, శ్రీకృష్ణుడు అత్యున్నతుడు కదా. కృష్ణుడు అనంతుడు, మనము అత్యల్పులము. సముద్రము, సముద్రంలో నీటి బిందువు. గుణాల రీతిలో రెండు రెండు ఉప్పగానే ఉంటాయి. ఇతరాత్ర కెమికల్ ప్రాపర్టీస్, రసాయన పదార్థాలని అట్లా చూసినట్టయితే నీటి బిందువులో ఏవైతే రసాయనాలు ఉన్నాయో సముద్రం యొక్క నీటి బిందువులో, సముద్రంలో ఉన్నాయి కూడా అండి. కానీ నీటి బిందువు సముద్రం కాలేదు. శిల ప్రభుపాదుల ఉదాహరణ అనేక పర్యాలు దీన్ని వివరించడానికి అందిస్తూ ఉంటారు. అందుకని అంశ అనేటువంటిది ఏదైతే ఉందో సంపూర్ణంతో ఎప్పుడూ సమానం కాలేదు. అందుకని సంపూర్ణంలో ఐక్యమైపోవడం అనే భావన సరి అయినది కాదు. ఈ పరిజ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నేను భగవంతుడి యొక్క అంశని, శాశ్వత సేవకుడిని, భగవంతుడు పరిపూర్ణుడు, భగవంతుని యొక్క అంశగా, శ్రీకృష్ణుని యొక్క అంశగా నేను శ్రీకృష్ణుని సేవలో నియుక్తమై ఉండాలి అనే పరిజ్ఞానం ఏదైతే ఉందో అది భౌతిక కోరికల నుంచి, అనేక రకమైన చింతల నుంచి బయటపడడానికి కారణమవుతుంది. ద్వంద్వాల నుంచి ముక్తుడైపోతాడు. మంచి చెడు
ఉత్తమమైనది, అధమమైనది, సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు ఇవన్నీ కూడా బయటపడగలుగుతాడు అంటే ఇవన్నీ ఉండవా? ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిచే ప్రభావితం చెందకుండా. ఎందుకని? కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని ప్రక్రియలు కూడా భగవంతుడి కృష్ణుడి కోసమే చేస్తాడు. కాబట్టి మౌలికమైన భౌతికమైన మంచి చెడులకి కూడా పెద్దగా విశిష్టత ఉండదు. అందుకని ఈ ద్వంద్వమైనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో భౌతిక జగత్తులో వాటికి అతీతుడైపోతాడు. ఏమిటి? నిర్బంధే కృష్ణ సంబంధి అన్ని కార్యక్రమాలు కూడా కృష్ణుని కేంద్ర బిందువుగా చేస్తారు. అలాంటి వ్యక్తిని ఏమని చెప్పారు? జీవన్ముక్తుడు అని చెప్పారు. భౌతిక జగత్తులో ఉన్నప్పుడే ముక్తుడైపోతారు. ఎందుకనంటే ప్రత్యేకంగా పొడిది చేసుకుంటున్నటువంటి కర్మ ఫలాలు ఏమీ ఉండవు. అకర్మతో జీవితాన్ని కొనసాగించు. ఇది కర్మ చేస్తాము అకర్మ అంటే, కానీ దాని ఫలితం ఏది మనం పొందాల్సిన అవసరం పుణ్యం కానీ పాపం కానీ మనకు అంటుకోదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శ్రీకృష్ణుడి కోసం మాత్రమే చేసినప్పుడు, ప్రతి కార్యాన్ని కూడా శ్రీకృష్ణుడి కోసం మాత్రమే చేసినప్పుడు. మనం ఉన్న స్థితి నుంచి ఆ స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి? కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. కృష్ణుడి ఆదేశాన్ని పాటించాలి. కృష్ణుడి ఆదేశం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేష. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మరి ఏమిటి? అన్నింటినీ కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేయడం కదా. కృష్ణుడికి శరణాగతి పొందడము అంటే, మరి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణలో నేను గృహస్థని, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించే బాధ్యత ఉంది అంటే మరి దాన్ని ఏం చేయాలని చెప్పుకున్నాం మనము? దాన్ని కృష్ణ చైతన్యవంతం చేసామనుకోండి, అది ముక్తికి కారణభూతం అవుతుంది. ఎలాగా? చూడండి, మనం ఎప్పుడైతే నా ఆధీనంలో ఉన్నారు మీరు, నా వారు అని చెప్పబడేటువంటి భార్య పిల్లలు కానివ్వండి, లేకపోతే భర్త పిల్లలు కానివ్వండి, తల్లి తండ్రి కానివ్వండి, వీళ్ళంతా కూడాను భగవంతుని కృపచే నా ఆధీనంలో ఉంచబడ్డారు. వీళ్ళంతా కూడా భగవంతుని యొక్క అంశాలు. కాబట్టి ఈ పాత్ర నాకు భగవంతుడు ఇచ్చాడు కదా ఈ కార్యక్రమాన్ని చేయమని, దాన్ని భగవంతుని ఆదేశం ప్రకారంగా, కృష్ణుని ఆదేశం ప్రకారంగా దీన్ని కొనసాగిస్తాను అంటే కృష్ణ చైతన్యంతో కొనసాగిస్తాను అనే భావనని పెంచుకొని దాని ప్రకారంగా జీవించడం అంటే ఎలాగ? మరి ఆచరించే విధానం మనకి కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా ప్రకటితమై కలియుగంలో ఆచరించి చూపించారు. దాన్ని పరంపరాగతంగా స్వీకరించి మనకి దైనందిన జీవితంలో స్వీకరించి పాటించే విధానంగా మలచి శ్రీల ప్రభుపాదుల వారు మనకి అందించారు. 4 నియమాల రూపంలో పాటించవలసిన 4 నియమాలు. ఈ ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై ఆ చైతన్యంతో జీవితాన్ని, కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించాలి అంటే పాటించవలసిన 4 ధర్మంలో ముఖ్యమైన మొట్టమొదటిది ఏంటి? హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవా 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 గతి లేదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని మనం ఒకసారి జపించాము, లేదా కనీసంగా 108 సార్లు జపించాలి. అప్పుడు ఇది ఒక జపమాల అవుతుంది. అలాంటి కనీసంగా 16 జపమాల ప్రతిరోజు చేయాలి. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. కేవలము దీన్ని జపిస్తున్నప్పుడు ఒక సూచన ఇవ్వబడింది, దాన్ని మన చెవులతో మనం వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భుజించే ఆహారం ఎప్పుడు కూడా కృష్ణుడికి సమర్పించింది అయి కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. కృష్ణునికి ఏం సమర్పించగలము? శాకాహారాన్ని మాత్రమే కృష్ణుడికి సమర్పించగలము. దానిలో నీళ్ళు, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడలేదు. ఎందుకంటే అవి కృష్ణుడు స్వీకరించడు. కృష్ణుడు ఏదైతే స్వీకరిస్తాడో దాన్ని మాత్రమే మనము ఆరగింపుగా నివేదించాలి. అలా నివేదించిన దాన్ని మాత్రమే ప్రసాదంగా మనము గ్రహించాలి. దాంతోపాటు ఇంకేదా ఉదయం నేను కృష్ణుడికి సమర్పించి ప్రసాదం తీసుకున్నాను, ఇప్పుడు బయట నేను ఏదైనా అలా కాదు. తినే ప్రతి పదార్థం కూడా కృష్ణుడికి సమర్పించిందే అయి ఉండాలి. ప్రసాదం మాత్రమే స్వీకరించాలి. ఇది సక్రమంగా నిర్వర్తించాలంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఇది సులభతరం. భక్తులంతా కూడాను ఈ నియమాన్ని పాటిస్తూ చక్కగా జీవనాన్ని కొనసాగిస్తారు. కాబట్టి అలాంటి అలవాట్లే కలిగి ఉన్న మనం వాళ్ళతో సాంగత్యం చేసామనుకోండి, అతి సులభంగా దాన్ని పాటించగలుగుతాం. అందుకని భక్తుల సాంగత్యంలో జీవనాన్ని నిత్యం భాగవత సేవ, ఇది మనకి దృఢత్వంతో చూడండి. భౌతిక జీవనంలో కూరుకుపోయి ఉన్నాం కాబట్టి భౌతికత్వంతో మాయాదేవి యొక్క ప్రభావం నుంచి మనం పరిరక్షించబడాలంటే నిత్యం భాగవత సేవ ప్రతిరోజు కూడా
భగవంతునికి సంబంధించిన దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం చేయాలి. దానివల్ల మనకి ఏం ఏర్పడుతుంది? భగవంతుని శరణాగతి పొందాలనేటువంటి సంకల్పము, దృఢత్వంతో ఏర్పడుతుంది. ఇప్పటివరకు మనకు ఏర్పడినటువంటి విశ్వాసం కూడా సన్నగిల్లకుండా, మాయా ప్రభావానికి లోను కాకుండా పరిరక్షించబడుతుంది. అందుకని నిత్యం భాగవత సేవ, ప్రతిదినం కూడా భగవంతునికి దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం అత్యంత ఆవశ్యకరమైనటువంటి నిత్యం భాగవతం. ప్రతిరోజు కూడా భాగవతాన్ని, భగవద్గీతని శ్రవణం కనీసంగా వినాలి. వినడము, అధ్యయనం కూడా చేయడం ఉత్తమం, కనీసంగా వినాలి. ఇవి చేయవలసిన 4 కార్యక్రమాలు. ఇవి పరిపూర్ణంగా నిర్వర్తించబడాలి అంటే పాపభూయిష్టమైన కర్మలకి, పాప జీవనానికి మూల స్తంభాలుగా చెప్పని 4 కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్త పడాలి. అవేమిటవి? మాంసభక్షణ చేయకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడం. ఇవి 2 కూడా నువ్వు చేయవలసిన కార్యక్రమాలు నిష్ఠగా చేశామనుకోండి, కృష్ణుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని మనము స్వీకరిస్తున్నాం అనుకోండి, ఈ 2 కూడా మనకు తెలియదు. ఇక మిగిలిన చేయకూడని 2 ఏమిటి? 2 ఇంకా 2 ఉన్నాయి. అవేమిటి? జూదం ఆడకుండా ఉండడము, అశాస్త్రీయమైన వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా. ఈ రెండింటిని కూడా మనము జాగ్రత్తగా వీటి నుంచి పరిరక్షించుకున్నాం అనుకోండి, అతి శీఘ్రంగా కృష్ణ చైతన్యంలో పురోగమిస్తాం. చేయవలసిన 4 కార్యక్రమాలు నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకున్నా కూడాను, ఏవైనా చేకూడని కార్యక్రమాలు మన జీవనానికి అనుసంధానం చేయబడి ఉంటే కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించి జీవితాన్ని కొనసాగిస్తే ఏమని చెబుతున్నారు? పరిపూర్ణంగా ఆ జీవనాన్ని, ఈ నియమాలను నిష్ఠగా పాటిస్తూ కొనసాగించినట్టయితే జీవించి ఉండగానే వ్యక్తి ముక్తుడవుతాడు, జీవన్ముక్తుడవుతాడు అని చెప్పి చాలా ప్రశస్తమైనటువంటి విషయము. ఏ యోగ విధానం కూడా ఈ ఆస్వాదాన్ని ఇవ్వలేదు. కృష్ణ చైతన్యం మాత్రమే ఈ ఆస్వాదాన్ని ఇచ్చింది. కృష్ణుడు స్వయంగా మనకి ఈ ఆస్వాదాన్ని అందిస్తున్నారు. అందుకని ఎలాంటి సంశయమే లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు పూర్వాశ్రమంలో ఎలాంటి జీవనాన్ని కొనసాగించినా, ఇప్పుడు ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్నా కూడా కృష్ణ చైతన్యాన్ని వెంటనే స్వీకరించడానికి అనువైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం ఇది. మనుషులంతా జీవించవలసినటువంటి నిర్దేశితమైనటువంటి జీవన విధానము. అందుకని మనకి శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల లభించిన ఈ పరిజ్ఞానాన్ని వెంటనే మన జీవితంలోకి అన్వయించుకొని దీని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు మనం పరిపూర్ణమైన ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాము. ఇది మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశము ఈనాటి శ్లోకాల్లో. అందుకని దయచేసి భక్తులందరికీ కూడాను, వ్యక్తులందరికీ కూడాను విన్నపం ఏంటంటే, కృష్ణ చైతన్యాన్ని మీ జీవితంలోకి అన్వయించుకోండి. కృష్ణ చైతన్యాన్ని పరిపూర్ణంగా అన్వయించుకున్నాం అనుకోండి, ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా దీన్ని మనం ఇతరులకు ప్రబోధించే ప్రయత్నం చేస్తాం. కుటుంబంలోని వ్యక్తులందరినీ కూడా కృష్ణ చైతన్యాన్ని చేయగలుగుతాం. వీళ్ళు కాకపోయినా కూడా వ్యక్తిగతంగా మనం మాత్రము కృష్ణ చైతన్యాన్ని వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా దీన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి. ఇది ఈనాటి శ్లోకాల యొక్క సారాంశం. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతో చేసిన ప్రభుదీస్ ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈనాడు కీర్తన ఆలపించవలసింది ఎవరు? నరేంద్ర ప్రభు ఉన్నారు. సో ఎవరు లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నేను కీర్తన ఆరాధించిన చేయండి ప్రభు. అన్నమయ్య కీర్తనం అదిగో అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అది వెంకటాచలమకు కరణము. అదిగో బ్రహ్మాండుల